అంజరావు గారు, ఒక పక్క ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే మరోపక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో భీకర యుద్ధం జరుగుతోంది. పాక్ను ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు రఫాడిస్తూ ఉన్నారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై ఆఫ్ఘన్లు దాడి చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి అక్కడ యుద్ధ వాతావరణం ఏ రకంగా? ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా సుమారు మనకేంటంటే 12 ఎయిర్ బేస్లు నాశనం చేసింది. అందులో ప్రధానమైన ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అండి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేసు, ఇవన్నీ ఎయిర్ బేస్లు ఉంటాయి. కరాచీ ఎయిర్ బేసు, కైగా, క్వెట్టా ఎయిర్ బేస్లు 12 ఎయిర్ బేస్లు నాశనం చేసాం. కానీ ఇప్పుడు భారతదేశం వెళ్ళి అధునాతనమైన యుద్ధ టెక్నాలజీతో వీటితో ఎయిర్ బేస్లు, బ్రహ్మోస్ లాంటి మిసైల్తో నాశనం చేసాం. కానీ ఇప్పుడు తాలిబాన్ అంటే ఎయిర్ ఫోర్సే లేని ఒక తాలిబాన్ వచ్చి అమెరికా కూడా ఉంటుంది. ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో అమెరికా స్థావరాలు కూడా ఉంటాయి, అమెరికా యుద్ధ విమానాలు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే అలాంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని తాలిబాన్ వచ్చి అటాక్ చేసింది. ఇది అసలు నమ్మశక్యం కానీ ఒక అతిపెద్ద విషయం. అంటే ఏంటి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తాలిబాన్కి ఒక మిస్టీరియస్ పవర్ ఉంది. ఎయిర్ ఫోర్స్ లేదు, ఇది లేదు అనుకోకూడదు. మరి ఏ విధంగా అటాక్ చేసింది నూర్ ఖాన్ అంటే అది చాలా పెద్ద సర్ప్రైజింగ్ అండి. ఎందుకంటే అక్కడ అమెరికన్ ప్రెజెన్స్ కూడా ఉంది. ఆల్రెడీ అక్కడ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, అమెరికా దళాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇలాంటి సమయంలో నూర్ ఖాన్ ఎందుకు జరిగింది? చాలా పెద్ద విషయం ఉంది. ఎందుకంటే ఇక్కడ నిన్న పెద్ద విషయం వచ్చింది. అమెరికా ఇప్పుడు ఇరాన్లో ఉన్న IRGC మిలిటరీ కమాండర్, సీనియర్ కమాండర్ ఒకటి చెప్తున్నాడు. అదేంటంటే అమెరికా పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ని ఉపయోగించుకుని మా మీద యుద్ధం చేసింది అని. అదే నిజమైతే మాత్రం పాకిస్తాన్లో చాలా పెద్ద విప్లవం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కరాచీలో మనం చూసాం, ఖైమనీ రెవల్యూషన్ లాగా వచ్చింది. ఇప్పుడు అసిమ్ మున్నీరు, షహబాజ్ షరీఫ్లు పూర్తిగా అమెరికాకి తొత్తులుగా మారిపోయారని తెలుస్తుంది. అది పాకిస్తానీస్ కూడా నమ్ముతున్నారు. అంటే ఏంటి, పాకిస్తాన్లో టెర్రరిస్టులు హెల్ప్ అంటే TTP, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలే కాకుండా ఇంకా పాకిస్తాన్లో చాలా మంది తాలిబాన్కి సహకరించడం వల్లే అది అటాక్ చేసిందని చెప్పుకోవచ్చు. రెండు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని అటాక్ చేయడం అంటే అధునాతనమైన ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అధునాతనమైన ఆయుధాలు కూడా ఉంటాయి. మరి అవి ఇండియా ఇచ్చినాయా? ఇది కూడా పెద్ద చర్చనీయాంశం. అంటే ఏంటి, ఇండియా సహకారం తాలిబాన్కి అన్ని విధాలుగా లభిస్తుంది అని చెప్పడమే దీని ఉద్దేశం. అంటే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద చేశారు. అంటే ఏంటి, ఇండియాతో యుద్ధం వస్తే పాకిస్తాన్లో ఎవ్వరూ సేఫ్ కాదు అని చెప్పేది తాలిబాన్ అటాక్ అండి. ఇప్పుడు తాలిబాన్ నూర్ ఖాన్తో ఎయిర్ బేస్ మీద అటాక్ చేసి అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి తన వైమానిక దళంతో ఎయిర్ ఫోర్స్తో అటాక్ చేసిందని పూర్తి కక్ష వాళ్ళు తీర్చేసుకున్నారు. ఇప్పుడు అసిమ్ మున్నీర్, షహబాజ్ షరీఫ్కి ఏం చేయాలో అర్థమవుతుందా? పాకిస్తాన్ ఆర్మీ కూడా దడపట్టుకుంది. ఇండియా అనుకుంటే ఇండియా కంటే దారుణంగా ఇంకొక ఇండియా లాగా ఇక్కడ తయారు చేశారు తాలిబాన్ అని. అంటే తాలిబాన్ వెనకాల ఇండియా ఉంది, తాలిబాన్ వెనకాల పాకిస్తాన్లో చాలా శక్తులు తాలిబాన్కి సహకరిస్తున్నాయి. ఎగ్నెస్ట్ అసిమ్ మున్నీరు, ఎగ్నెస్ట్ దిస్ షహబాజ్ షరీఫ్ అని అయితే చెప్పుకోవచ్చు.